కాశ్మీర్‌లో దాడి జరిగిన తర్వాత మన ఇండియా ఎంత అలర్ట్ అయిందో మీకు తెలిసిందే. సో, దాంట్లో భాగంగా మనకి మే 7 పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ అనేది నిర్వహిస్తున్నారు కదా! సో, దానికోసం దాంట్లో ఎంత మనం అప్రమత్తంగా ఉండాలి అనేది చూద్దాము. మే 7 మనకి సెక్యూరిటీ మాక్ డ్రిల్ జరుగుతుంది. సో, ఈ డ్రిల్ జరిగినప్పుడు మనకి ఎయిర్ అలారమ్స్ వస్తాయన్నమాట. సో, ఈ ఎయిర్ డ్రిల్ అలారమ్స్ వచ్చినప్పుడు మీరు పానిక్ అవ్వకుండా కామ్ అయ్యి మీరు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే అక్కడికక్కడే ఆపేసి, సో, ఫస్ట్ మీరు క్లోజ్ చేసేయాలి అన్ని డోర్స్. దాని తర్వాత విండోస్ అన్నీ ఓపెన్‌లో ఉంటే వాటికి కర్టన్స్ వేసేసి క్లోజ్ చేయాలి. సో, ఇంట్లోకి లైటింగ్ వచ్చే ఏ ఏ యాస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నింటిని క్లోజ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు గాని బయట ఏరియాస్‌లో ఉంటే ఈ ట్యూనెల్స్ దగ్గర గానీ, మెట్రోస్ దగ్గర గానీ, సో, సబ్‌వేస్‌లో గానీ, సో, ఇలా క్లోజ్డ్ లూప్‌లో ఉండే దగ్గర మీరు వెళ్లి దాక్కోవడం అనేది చెయ్యాలి. సో, మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. సో, ఈ డ్రిల్‌లో మనం పాటించాల్సిందేందంటే ఫస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళైతే మాత్రం ఈ మెడికల్ కిట్ తీసి పెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా ఫుడ్, వాటర్ అన్ని సప్లైస్ మీకు అందుబాటులో ఉండేలాగా అన్నీ సమకూర్చుకోవాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎలా అయితే ఇంట్లో ఉండి అన్నీ మిమ్మల్ని మీరు రక్షించుకున్నారో, దానికంటే 100 రెట్లు ఎక్కువ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అన్నీ సరిపడా కావాల్సిన అన్ని వస్తువులు మీరు మీకు దగ్గరలో పెట్టుకోవాలి. కనీసం మీ ఫ్యామిలీకి సరిపడా అన్ని వాటర్, మెడికల్‌కి సంబంధించి అన్నీ ఎత్తిపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా అటాక్స్ జరిగినప్పుడు మనల్ని మనం సేవ్ జేసుకోవడానికి ఉపయోగపడేవన్నీ మీరు పెట్టుకుంటే చాలా మంచిది. సో, అండ్ అంతేకాకుండా పవర్ సప్లై ఆఫ్ చేసేస్తారు. అండ్ రేడియో లైన్స్ అవన్నీ చెక్ చేసే దాంట్లో ఉంటారనమాట. అండ్ సిగ్నల్స్ ఉండవు. పానిక్ అవ్వద్దండి. మీరు భయపడి అవతలోల్ని భయపెట్టకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళని, చిన్నపిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ చిన్న పిల్లలని వాళ్ళు సౌండ్స్ చేయకుండా ఉండి చూసుకునే బాధ్యత మీదే. ఎలా అంటే అసలక్కడ ఎవ్వరూ లేరు. ఆ బిల్డింగ్‌లో గానీ, హౌస్‌లో గానీ ఎవ్వరూ లేరు అనేలాగా మీ యాక్టివిటీస్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే నైట్ టైంలో ఎలా అయితే మీరు స్లీపింగ్ టైంలో ఫుల్‌గా మొత్తం సౌండ్ లేకుండా ఎలాగైతే ఉంటుందో సేమ్ వే మీరుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా దాడి చేసేదానికి వచ్చినప్పుడు అక్కడ మనుషులు ఉండారు, లేదు అని తెలిసేది ఓన్లీ బికాజ్ లైట్ వల్ల, లేదు సౌండ్స్ వల్ల. ఈ 2 రాకపోతే ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఈ సిగ్నల్స్ ఇవంతా ఆల్రెడీ మన గవర్నమెంట్ వాళ్ళు అన్ని సరఫరాలు ఆపేస్తారనమాట. సో, దాంట్లో ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీకు విద్యుత్ సరఫరా ఉన్నా సరే, మీరు లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఆపేసేయాలి. విండోస్, కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. డోర్స్ క్లోజ్ చేసుకోవాలి. పిల్లల్ని బయట పోనీయకుండా చూసుకోవాలి. అండ్ పిల్లలు అరవకుండా పిల్లల్ని చూసుకునే బాధ్యత మీదే. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ వయసులో ఉండే వాళ్ళని పానిక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మన చేతుల్లోనే ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ అంతా. సో, మనల్ని మనం కాపాడుకోవడమే మన ధ్యేయం. అండ్ మనకి ఈ డిఫెన్స్ వీళ్ళు వస్తే మాత్రం వాళ్ళు సేఫ్ ఏరియాస్‌కి మనల్ని తీసుకెళ్తారు. సో, దానికి తగ్గట్టుగా రెడీగా ఉండాలి. సో, ఈ డ్రిల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ఏదైనా జరిగినప్పుడు మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోగలుగుతాం అండ్ మన చుట్టుపక్కన వాళ్ళని ఎంత తెలివిగా మనం సేవ్ చేయగలుగుతాం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో, గవర్నమెంట్ ఈ డ్రిల్ ఉపయోగించేది మనల్ని అవేర్‌నెస్ చేయడానికి. గుర్తుంచుకోండి. అండ్ ఇలాంటి డ్రిల్ మనకి 1971లో జరిగింది వార్ ముందు. సో, దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ క్రాస్ అయ్యాం మనము. బట్ స్టిల్ ఇప్పుడు కూడా సేమ్ ఈ డ్రిల్‌ని సక్సెస్‌ఫుల్ చేసి మనల్ని మనం కాపాడుకోగలుగుతామని మన గవర్నమెంట్‌కి, మన స్టేట్‌కి, సెంట్రల్‌కి అందరికీ ప్రూవ్ చేయడమే మన మెయిన్ ఇంటెన్షన్ అయ్యుండాలి. అండ్ అంతేకాకుండా ఇది మనకి ఒక ప్రాక్టీస్‌లా ఉండాలి. సో, ఎప్పుడు ఏం జరిగినా, ఏ కాల్పులు జరిగినా, ఏ వార్ జరిగినా మనల్ని మనం సేవ్ చేసుకోగలుగుతామనే ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వగలగాలి. సో, ఈ సైరన్స్ వచ్చినప్పుడు మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకోవాలి అనే ఒక్క ధ్యేయంతో మీరుండండి. అండ్ అంతేకాదు ఇంట్లో వాళ్ళైనా సరే ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌లో క్లోజ్డ్ లూప్‌లో ఉంటాయి కదా దగ్గరగా. ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్‌లో ఈ రాజస్థాన్, అస్సాం ఇక్కడంతా ఉండే వాళ్ళకి, కొన్ని కొన్ని జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉండే వాళ్ళకి మనకి పూర్వకాలంలోనే ట్యునెల్స్ లాగా అండ్ పెద్ద పెద్ద క్లోజ్డ్ లూప్‌లో ఉండే వాటిలాగా తయారు చేశారనమాట. సో, ఆ కేజెస్‌ని
ఇవన్నింటిని వాళ్ళు క్లీన్ చేసి నీట్గా ఉంచారనమాట. మీ మెయిన్ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే హైడ్ అవుతూ, అంటే మిమ్మల్ని మీరు దాక్కుంటూ ఇప్పుడు చిన్నప్పుడు ఎలాగైతే హైడ్ అండ్ సీక్ ఆడారో సేమ్ అదే విధంగా మూవీస్లో ఎలాగైతే పోలీసులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతారో సో అంతే టాక్టిక్గా మనం కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దాక్కుంటూ ఫాస్ట్గా సేఫ్డ్ ఏరియాస్కి వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్గా మనకి పోలీస్ అకాడమీ అండ్ మనకి దగ్గరలో ఈ డిఫెన్స్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు వచ్చి మనకి ట్రైన్ చేస్తారు, హెల్ప్ చేస్తారు అండ్ మనల్ని సేవ్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. కానీ మీ కర్తవ్యం లోపల మీరు క్లోజ్డ్ లోపల ఉండడం. సో అదొక్కటే మీకు రక్షణగా మీరు ఎంచుకోవాలి అండ్ మీకు దగ్గరలో అన్ని సదుపాయాలు ఉంచుకొని మిమ్మల్ని మీరు భద్రంగా ఉంచుకోవడమే మీ బాధ్యత. ఓకే, జై హింద్.